అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ఎన్ఐటీలకు సంబంధించి ఏ పర్సెంటేజ్ వస్తే ఏ బ్రాంచ్లో సీట్ వచ్చే అవకాశం ఉంది అని చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ఎన్ఐటి అంటే తాడేపల్లిగూడెంలో ఉన్న ఎన్ఐటికి సంబంధించినటువంటి అక్కడున్న బ్రాంచెస్ ఏంటి, ఆ బ్రాంచెస్లో కట్ ఆఫ్ ఎంతవరకు ఉండొచ్చు అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. రోజుకొక ఎన్ఐటీలో ఎలాంటి పరిస్థితి ఉంటుంది, ఏ బ్రాంచ్లో కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఈ విషయాలు మనం ఒక సిరీస్లో భాగంగా తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ ఎన్ఐటీతో స్టార్ట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచెస్లో బయోటెక్నాలజీ బ్రాంచ్లో ఓపెన్ కేటగిరీ స్టూడెంట్కి లాస్ట్ ఇయర్ జోసా కౌన్సిలింగ్లో 6th రౌండ్లో లాస్ట్ ర్యాంక్ అంటే క్లోజింగ్ ర్యాంక్ 61,356 అంటే 96% వస్తే ఎన్ఐటి ట్యాగ్ ఉండాలి అని కోరుకున్నటువంటి వాళ్ళకి ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో తాడేపల్లిగూడెం ఎన్ఐటిలో ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే హోమ్ స్టేట్ కోటాలో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్కి 96% వచ్చినప్పటికీ బయోటెక్నాలజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది. అదే ఫీమేల్ అయితే సూపర్ న్యూమరీ కోటాలో 69,035 ర్యాంక్ వచ్చినప్పటికి కూడా సీట్ వచ్చింది. అంటే సుమారుగా 95.2% వచ్చినప్పటికి కూడా వాళ్ళకి సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక తర్వాత ఈడబ్ల్యూఎస్ కోటాలో హోమ్ స్టేట్ కోటాలో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ అయితే 9,079. ఇది హోమ్ స్టేట్ కోటా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ర్యాంక్ అన్నట్టు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 9,079 అంటే అరౌండ్ 90% వచ్చినప్పటికి కూడా సీటు ఎక్కడ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్కి దక్కే అవకాశం ఉంది. ఇక ఓబీసీ ఎన్సీఎల్లో హోమ్ స్టేట్ కోటాలో 20,258 అంటే అరౌండ్ 85% వచ్చినప్పటికి కూడా బయోటెక్నాలజీ బ్రాంచ్లో సీట్ వచ్చే అవకాశం ఉంది. ఇక తర్వాత ఎస్సీ కేటగిరీ అయితే 9,866 అంటే 70% వచ్చిన ఎస్సీ కేటగిరీ స్టూడెంట్ అయితే ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో సీట్ రావడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక అదే బయోటెక్నాలజీలో అదర్ స్టేట్ కోటాలో చూస్తే జెండర్ న్యూట్రల్కి 53,898 అంటే అరౌండ్ 96.7% వచ్చినటువంటి వాళ్ళకి మాత్రం కట్ ఆఫ్ కనిపిస్తుంది. ఇది జోసా కౌన్సిలింగ్కి. ఇక తర్వాత మరో బ్రాంచ్లో చూద్దాం. కెమికల్ ఇంజనీరింగ్లో హోమ్ స్టేట్ కోటాలో ఏపీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అయితే 55,070 ర్యాంక్ వచ్చిన సీట్ వచ్చింది. అంటే 96.45 ఆ పర్సంటేజ్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఓపెన్ కేటగిరీ స్టూడెంట్ హోమ్ స్టేట్ కోటా అయితే కెమికల్ ఇంజనీరింగ్ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో సీట్ వస్తుంది. అదే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 8,341 కట్ ఆఫ్ ఉంది. ఇది అరౌండ్ 90% వచ్చినప్పుడు కూడా సీట్ రావచ్చు. ఇక తర్వాత ఓబీసీ ఎన్సీఎల్లో 18,478 అంటే 88% వచ్చినప్పటికి కూడా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కడ కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో. ఎస్సీ కేటగిరీలో 8,111 ఇది అరౌండ్ 80% 75 to 80% ఉంటే ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ కోటాలో ట్రై చేయొచ్చు. ఎస్టీ కోటాలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి హోమ్ స్టేట్ కోటాలో కెమికల్ ఇంజనీరింగ్లో 2,368 అంటే అరౌండ్ 60% వచ్చినా ఇక్కడ సీట్ వస్తుంది. ఇక ఆ తర్వాత సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో చూస్తే జెండర్ న్యూట్రల్కి 53,333 అంటే 96.5% వచ్చినటువంటి వాళ్ళకి ఇక్కడ సీట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అదే ఓపెన్ కేటగిరీ అయితే హోమ్ స్టేట్ కోటా అయితే ఇక ఈడబ్ల్యూఎస్ అయితే 7,728 అంటే 91-92% వచ్చిన సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక అదే ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీ అయితే 18,473 అంటే అరౌండ్ 90% వచ్చినటువంటి వాళ్ళకి సివిల్ ఇంజనీరింగ్ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో వస్తుంది. తర్వాత కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎక్కువ మంది కోరుకునేటువంటి బ్రాంచ్లో హోమ్ స్టేట్ కోటా అయితే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్ అయితే 17,349 క్లోజింగ్ ర్యాంక్గా ఉంది. అంటే అరౌండ్ 98.8%కి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ హోమ్ స్టేట్ కోటాలో వచ్చింది. గుర్తుపెట్టుకోండి, 98.8% వస్తే మాత్రమే ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో హోమ్ స్టేట్ కోటాలో సిఎస్సిలో 4 years కోర్స్ బ్రాంచ్కి సీట్ వచ్చింది. అదే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో అయితే 2,417 ఇది 98% వచ్చినటువంటి వాళ్ళకి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కోటాలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్
వచ్చే అవకాశం హోమ్ స్టేట్ కోటాలో ఉంది. ఓబీసీ ఎన్సీఎల్ 6,789 97% వచ్చినప్పటికీ ఓబీసీ కోటాలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి ప్రయత్నం చేయొచ్చు. ఇక ఎస్సీ కోటాలో 3,397 అంటే 95% వస్తే ఇక్కడ ఎస్సీ కోటాలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పక్కాగా వస్తుంది. ఎస్టీ కోటాలో 1,500 అంటే 90% వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ హోమ్ స్టేట్ కోటాలో వస్తుంది. అదే అదర్ స్టేట్ కోటాలో ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 18,183 అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎన్ఐటిలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్కి సంబంధించి అదర్ స్టేట్ కేటగిరీ కన్నా హోమ్ స్టేట్ కేటగిరీలో కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఇక్కడ 18,183 అంటే 98.7% వచ్చినప్పటికి కూడా ఇక్కడ సీట్ వచ్చే అవకాశం అదర్ స్టేట్ కోటాలో ఉంది. అంటే తెలంగాణ స్టూడెంట్ ఎవరైనా ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తెచ్చుకోవాలంటే మీకు 98.7% ప్లస్లో ఉంటే మీరు ప్రయత్నం చేయొచ్చు ఓపెన్ కేటగిరీ అయితే. ఇక ఆ తర్వాత ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ట్రిపుల్ ఇందులో జెండర్ న్యూట్రల్కి 39,438 అంటే అరౌండ్ 97.5% వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ ట్రిపుల్ వస్తుంది ఓపెన్ కేటగిరీ హోమ్ స్టేట్ కోటా అయితే. ఈడబ్ల్యూఎస్ అయితే 5632 క్లోజింగ్ ర్యాంక్ ఉంది ప్లస్ 96% ప్లస్లో ఉంటే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కోటాలో ట్రిపుల్ ఈ వస్తుంది. అదే ఓబీసీ ఎన్సీఎల్ అయితే 13,103 అంటే అరౌండ్ 93% ఉన్నప్పుడు కూడా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్సీ కోటాలో 6,510 అంటే మీకు ఈ కేటగిరీలో ఎస్సీ కేటగిరీ హోమ్ స్టేట్ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో ట్రిపుల్ ఈ కావాలనుకుంటే మీరు 80+ ఉన్నా మీకు సీట్ వస్తుంది. అదే ఎస్టీ కేటగిరీ అయితే మీకు 75+ ఉన్నా మీకు సీట్ వస్తుంది. ఇక ఆ తర్వాత ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 4 years కోర్స్ హోమ్ స్టేట్ కోటా ఓపెన్ కేటగిరీ అయితే 26,754 అంటే మీకు 98.23% ఉంటే మీకు ఖచ్చితంగా ఇక్కడ హోమ్ స్టేట్ కోటాలో ఈసీఈ దక్కడానికి ఛాన్స్ ఉంది. అదే మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే మీకు 3,860 కేటగిరీ ర్యాంక్ అంటే అరౌండ్ 96-97% మధ్యలో ఉంటే మీరు ప్రయత్నం చేయొచ్చు. ఓబీసీ ఎన్సీఎల్ 9,224 అంటే 96% ఉంటే మీకు ఓబీసీ ఎన్సీఎల్ కోటాలో హోమ్ స్టేట్ కేటగిరీ అయితే ఇక్కడ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో ఈసీఈ రావడానికి ఛాన్స్ ఉంది. ఇక మెకానికల్ ఇంజనీరింగ్ హోమ్ స్టేట్ కోటా ఓపెన్ కేటగిరీ అయితే 44,846 అంటే మీరు 97+ ఉంటే మీకు మెకానికల్ ఇంజనీరింగ్ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ కేటగిరీ హోమ్ స్టేట్ కోటాలో వస్తుంది. అదే ఈడబ్ల్యూఎస్ 6,703 అంటే మీరు 95% ఉంటే మీకు ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ దక్కడానికి ఛాన్స్ ఉంది. ఓబీసీ ఎన్సీఎల్ 15,647 అంటే మీరు 94% ఉన్నప్పుడు కూడా ఓబీసీ ఎన్సీఎల్ కోటాలో హోమ్ స్టేట్ అయితే ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో మెకానికల్ ఇంజనీరింగ్ దక్కడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక మెటలాజికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ ఈ కోర్సులో మీరు జెండర్ న్యూట్రల్ ఓపెన్ కేటగిరీ అయితే హోమ్ స్టేట్ కోటాలో ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో 61,466 ర్యాంక్ వచ్చిన సీట్ వచ్చింది. అంటే మీరు 96% వస్తే మీకు ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా సీట్ వస్తుంది ఈ మెటలాజికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్లో. ఇక అదే మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో అయితే 8,935 కట్ ఆఫ్ ర్యాంక్ ఉంది. ఈ కేటగిరీలో మీకు అరౌండ్ 94-93% వచ్చిన సీట్ వచ్చే అవకాశం పుష్కలంగా ఉంటుంది. ఇక ఓబీసీ ఎన్సీఎల్ అయితే 19,254 అంటే మీరు 90% ప్లస్లో ఉంటే మీకు ఓబీసీ ఎన్సీఎల్ కోటాలో ఈ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో మెటలాజికల్ అండ్ మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్లో సీటు దక్కడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇది ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ సంబంధించి కేటగిరీల వారీగా ఆయా బ్రాంచెస్లో ఎంత పర్సెంటేజ్ వస్తే సీటు దక్కే అవకాశం ఉందన్నది తెలియజేసేటువంటి వ్యవహారం. రేపు ఎన్ఐటి వరంగల్ ఇతర ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఏ కేటగిరీకి ఎంత పర్సెంటేజ్ వస్తే సీట్ వచ్చే అవకాశం ఉందని అన్న దాని మీద మనం రెగ్యులర్గా వీడియోలు చేద్దాం. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తక్షణమే సబ్స్క్రైబ్ చేయడం, వీడియోని లైక్ చేయడం, ఇంకెవరికైనా పర్సనల్ గైడెన్స్ కావాలంటే నేరుగా కాంటాక్ట్ చేయడం మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.